ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల నాయన, జీవాధిపతి, మీకే స్తుతులు స్తోత్రములు. గడిచిన కాలమంతా మీ కృపాక్షేమంతో కాచి కాపాడి మరి ఒక దినమును మాకు దయచేసినందుకే మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాలం మా ప్రార్థనలను ఆలకించి మాకై మీ కృపను, ప్రేమను, కాపుదలను దయచేస్తున్నందుకే మీకు వందనాలు ప్రభువా. దేవ, కడవరి దినములలో అర్హత లేని మా జీవితంలో మరి ఒక నూతన శ్రేష్టమైన ఉదయకాల సమయమును మా జీవితంలో అనుగ్రహించినందుకే వందనాలు తండ్రి. ఈ దినం మా దైనందిన పనుల్లోనికి వెళుచుండగా మీ కాపుదల, భద్రత, సహాయం చేయండి నాన్న. మా చేతి పనుల్లోనూ మా తలంపుల్లోనూ మీ కృపను చూపి మా మార్గములను సరళం చేసి నడిపించుము తండ్రి. మా బిడ్డల జీవితాల్లోని మీ చిత్తాన్ని జరిగించి దీవించి కాపాడుము తండ్రి. దేవా, మీ వాక్యం మాకెంతో స్పష్టంగా మాట్లాడుతుంది ప్రభువా. మేము దాన్ని గుర్తించి మమ్మల్ని ప్రేమించే యేసు ప్రభు మాతో ఉన్నారని నమ్ముతూ ఏ కీడు, ఏ హాని దరి చేరకుండా ఈ లోకంలో జరిగే ప్రతి పోరాటంలోనూ, ప్రతి మరణ భయంలోనూ జరించడానికి మాకు సహాయం చేయండి తండ్రి. దేవా, నీవు ఆశీర్వదిస్తే అది అన్నిటికీ ఆశీర్వాదం కనుక దేవుని బిడ్డలుగా, దేవుని సాక్షులుగా ఉండలాగిన ప్రతి కుటుంబాన్ని, వారి కష్టార్జితంను ఆశీర్వదించండి తండ్రి. దేవా, సాతాను కట్టిన కట్ల నుండి మమ్మల్ని విడిపించగలిగిన దేవుడిగా మీరున్నారని, మమ్మల్ని విమోచించగలిగిన దేవుడిగా మీరున్నారని విశ్వసిస్తూ ప్రతి ఒక్కరికి సహాయం చేయండి తండ్రి. దేవా, నిన్ను విడువను, ఎడబాయను అన్న మీ కృప మాకు నిత్యం తోడుగా ఉంది ప్రభువా. దేవ, ఈ క్లిష్టమైన సమయంలో అనేక మంది వారి వ్యక్తిగత వ్యాపారంలోని, చేతి పనుల్లోనూ ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. గర్భవతులైన స్త్రీలను దీవించండి, సుఖప్రసవం అనుగ్రహించి తల్లి బిడ్డలు క్షేమంగా ఉండేలాగా ఆశీర్వదించండి ప్రభువా. ఎవరైతే వారి ఆత్మీయులను పోగొట్టుకొని బాధలో ఉన్నారో వారికి కావలసిన ఆదరణను, నెమ్మదిని, ధైర్యాన్ని దయచేయండి తండ్రి. గర్భఫలాలు లేక మానసికంగా కుంగిపోయి మీ దయగల చూపు కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను కనికరించి వారి గర్భద్వారములు తెరిచి ఆశీర్వదించండి తండ్రి. ఎంతోమంది బిడ్డలు వయసు దాటిపోయి వివాహాలు జరగక, సరైన సహకారి లేక నిస్సహాయ స్థితిలో ఉన్న తమ బిడ్డలను చూసి తల్లడిల్లిపోతున్న తల్లిదండ్రులకు మీ సహాయాన్ని అందించండి. మీ చల్లని చూపులతో కరుణించి వివాహాలు జరుగులాగిన మీ కృపను నింపండి ప్రభువా. వృద్ధులైన వారిని, అనాథలను జ్ఞాపకం చేసుకుని ఆదరించండి ప్రభువా. వృద్ధులకు వయసు కలిగిన ఆదరణ కుటుంబ సభ్యుల నుండి కలిగేలాగా సహాయం అందేలాగా చేయండి ప్రభువా. వివిధ రకాలైన వ్యాధులతో బాధపడుతున్న వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. మా ఈ దీన ప్రార్థనని మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ మీ కుమారుడు, మా రక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.